మున్సిపల్ ఎన్నికల్లో గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు ఓట్లు గెలిచామన్నారు బీజేపీ లీడర్లు. త్రిముఖ పోరు వల్ల కొంత నష్టం జరిగిందన్నారు. ముఖ్యంగా ఎంఐఎం ఓట్లు కాంగ్రెస్ బీఆర్ఎస్ కి వెళ్లాయని ఆరోపించారు. బీఆర్ఎస్ గతం కంటే మరింత దారుణంగా ఫెయిల్ అయిందన్నారు కమలం లీడర్లు. మున్సిపల్ రిజల్ట్ బీజేపీకి బూస్టింగ్ అన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కు లబ్ధి కలిగేలా మజ్లిస్ వ్యవహరించిందని ఆరోపించారు. బీజేపీ ఓటమికి మజ్లిస్ అన్ని ప్రయత్నాలు చేసిందని విమర్శించారు. హంగు వచ్చిన చోట ఎవ్వరికీ సపోర్టు చేసేది లేదన్నారు రామచంద్రరావు. మాకు మున్సిపాలిటీస్ దాదాపు నారాయణపేట కూడా వచ్చేసింది, దాంతోపాటు ఆదిలాబాద్ కూడా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే. రాయకల్లు, వేములవాడ, మెట్పల్లి ఇవన్నీ కూడా చాలా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో అవన్నీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అక్కడ కూడా చైర్మన్స్ కూడా భారతీయ జనతా పార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కేవలం 2 మున్సిపాలిటీస్ మాత్రమే మాకుండే. ఎలక్షన్స్లో మేము ఆశించినటువంటిగా ఏవైతే మనకు ఫలితాలు అయితే ఉన్నాయో దాదాపు మేము ఆశించినట్టే ఉన్నాయి, లేదని కాదు. మున్సిపల్ ఎన్నికల్లో త్రిముఖ పోటీ వల్ల కొన్ని చోట్ల నష్టం జరిగిందన్నారు రామచంద్రరావు. ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం, కొత్తగూడెం కార్పొరేషన్లలో ఖాతా తెరిచామన్నారు. బీఆర్ఎస్ గతం కంటే మరింత దారుణంగా ఫెయిల్ అయిందన్నారు. మజ్లిస్ పార్టీ ఓటింగ్ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు వెళ్లిందన్నారు రామచంద్రరావు. త్రిముఖ పోటీలో కొంతవరకు కొన్ని పార్టీలకు అడ్వాంటేజ్ వచ్చింది, దానివల్ల ఈ కొద్దిగా నష్టం జరిగింది. అయినా కూడా ప్రతి జిల్లాలో కూడా మాకు ఎక్కడ కూడా ప్రాతినిధ్యం గతంలో లేని జిల్లాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఖమ్మం ఒకటి గెలిచినాం మేము, అశ్వరావుపేటలో. కొత్తగూడెం కార్పొరేషన్లో ఎవరు ఊహించలేదు, కొత్తగూడెం అక్కడ మేము ఒకటి గెలిచినాం. కొన్ని చోట మేము గెలుస్తాం అనుకున్న చోట మేము గెలవలేకపోయినాం, అది వేరే మాట. కానీ కొన్ని ఎక్కువగా మేము నల్గొండ ఎక్కువ గెలుస్తా అనుకున్నాం. ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల విజయంపై మహారాష్ట్రలోని రిసార్ట్ ఎన్నికల క్యాంపులో సంబరాలు చేసుకున్నారు బీజేపీ లీడర్లు. తడోబా రిసార్ట్స్ లో ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు పాయల్ శంకర్. ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి కానుకగా ఆదిలాబాద్ మున్సిపాలిటీని ఇవ్వబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మెజార్టీ స్థానాలు గెలవడానికి కష్టపడ్డటువంటి నా కుటుంబ సభ్యులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ శ్రేయాభిలాషులకు, అభిమానులకు, ఆదిలాబాద్ పట్టణ పుర ప్రముఖులకు, ఆదిలాబాద్ పట్టణ ఓటర్ మహాశయులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ గతం కంటే ఇంప్రూవ్ అయిందన్నారు బీజేపీ నేతలు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ కలిసే బీజేపీని ఓడించే ప్రయత్నం చేశాయన్నారు కమలం లీడర్.